అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా సోల్ తమ్ముడు అనిల్, థ్యాంక్ యూ. అబ్బాయి అని పిలుచుకుంటా నేను, మా పిల్లల్ని కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటా, కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను. సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, థ్యాంక్ యూ, లవ్ యూ. కాసర్ల శ్యామ్ గారు, అమ్మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారంటీ, డౌటే లేదు, ఏం డౌట్ లేదయ్యా. 200% దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు, అది వాళ్ళకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది, డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు, మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని, కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నా ఫెలో విమెన్, యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే, అండ్ ఆల్సో some beautiful men who relate, who respect femininity, వాళ్ళకు కూడా చెప్తున్నా. మీ చుట్టుపక్కల మీరు few people like me who are trying to take a stand on some things that are very unfair, comments చూసినప్పుడు ధైర్యంగా you have to object, సరేనా? ఇప్పుడు నేను I'm watching certain messages, ఏంటండి ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్, యూ కాంట్. ఇదంతా ఇప్పుడు నేను కానివ్వండి, దెర్ ఆర్ ఫ్యూ మోర్ యాక్టర్స్, బోత్ మెన్ అండ్ విమెన్, దెర్ ఆర్ ఫ్యూ మోర్ పర్సనాలిటీస్ హూ ఆర్ వాయిసింగ్ అవుట్ అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద, ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద. అందరూ కొంచెం బ్రీద్ ఇన్ అండ్ టేక్ సమ్ టైమ్ అండ్ ప్రాసెస్ వాట్, ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు, ఎక్కడ నిజంగా అది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ అసలు. అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారా, దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్, దీస్ ఆర్ బిగ్ ట్రిగర్స్, దీస్ ఆర్ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు. మొక్కై వంగునది మానే వంగదు, ప్లీజ్ రిమెంబర్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పచ్చు, ఆల్ ఆఫ్ us are entitled to give opinions, but how can you support
someone, maybe మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్జర్వేటివ్ ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanlu, unbelievable that you're supporting. ekkadiki veltunnaru, meer ekkadiki veltunnaru. Please put your foot down, all you women, men, girls, boys. manandaram coexist cheyali, live and let live undali. You guys are confused. Please read what I posted twice, thrice, 4 times. Translate into any language you want, but understand.